మేము జియో హాట్‌స్టార్‌లో ఓటేసాము, యూట్యూబ్‌లో పోల్‌కి ఓటేసాము. అక్కడ మీ పేరు కూడా కనిపియదు కనీసం ఓటేసినట్టు. కానీ కామెంట్‌లో స్పష్టంగా క్లియర్ కట్‌గా మన పేరుతో సహా తెలుస్తది. సో, అవన్నీ మ్యానిపులేట్ చేయొచ్చు కానీ ఇది మ్యానిపులేట్ చేయలేం. అందుకే అడుగుతున్నా, పోటీ ఇద్దరి మధ్య నడుస్తోంది. కళ్యాణ్ వర్సెస్ తనూజ. సో, ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ తనూజ. ఒక్కటి సింగిల్ ఓటు. నేను ఛానల్‌కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. కనీసం 2000 ఓట్లు టార్గెట్ పెట్టుకున్నాం. మస్ట్ అండ్ షుడ్‌గా కామెంట్ అయితే చేయండి. ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ తనూజ. తేలిపోవాలి ఈ దెబ్బతో ఎవరు గెలవబోతున్నారు ట్రోఫీ అనేది. 5 రోజులు, 3 రోజులే, 4 రోజులు, 3, 4 రోజులే ఉంది టైం. సో సెకండ్ డే ఓటింగ్ ఎట్లా నడిచింది పొద్దున్నుంచి మొత్తం, అంటే నిన్న నైట్, ఇవాళ మిడ్ నైట్ వీడియో కాబట్టి మంగళవారం నాడు మొత్తం చూసుకుంటే కథ ఎట్లా నడిచింది, ఎవరికి పాజిటివిటీ దిశగా కథ నడిచింది మంగళవారం మొత్తం కూడా అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. సో కళ్యాణ్, తనూజ, ఇమాన్యుల్ ఉన్నారు ఇన్నాళ్ళు, లేదా తనూజ, కళ్యాణ్, ఇమాన్యుల్ ఉన్నారు ఇన్నాళ్ళు. ఫస్ట్ నుంచి 11 వారాల పాటు దున్నుకుండా వచ్చిన తనూజ తిరుగులేదు, ఈమె విన్నరు, ఈవిడికి ఇచ్చేస్తారు అనుకున్నారు. బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా ఇంతేనా, కొంచెం నీరసంగా వెళ్తుంది అనుకున్న టైంలో కళ్యాణ్ పిఆర్ లేపారో నిజంగా కళ్యాణ్ని జెన్జీ లేపిందో కానీ మంచిగా లేచాడు కుర్రాడు. ఒక విధ్వంసంలాగా తనూజ ఎదుర్కొన్నా నిలబడ్డాడు. అయితే ఇప్పుడు ఎవరైతే కామనర్లు కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళే ఇప్పుడు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందా కళ్యాణ్ అనేది కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అయితే థర్డ్ పొజిషన్లో ఇమాన్యుల్ ఉండాల్సింది డీమన్ పవన్కి వచ్చేసాడు అక్కడికి. ఎందుకంటే డీమన్ పవన్ యొక్క రీతు వెళ్ళిపోయిన తర్వాత డీమన్ పవన్ హౌస్లో ఉంటున్న తీరు కావచ్చు, టాస్క్ల విషయం కావచ్చు, తను మాట్లాడుతున్నటువంటి విధానం కావచ్చు, మొన్న ఫాదర్ గురించి మాట్లాడినప్పుడు అతనికి పండిన ఎమోషన్ కావచ్చు, ఇవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. ఇమాన్యుయల్కి గ్రాఫ్ నెమ్మదిగా తగ్గుతుంది. ఎంటర్టైన్మెంట్ పరంగా ఇమాన్యుయల్ని జనాలు అంతగా ఇదివరకు ఇష్టపడినంత గొప్పగా ఇష్టపడలేదు అనిపిస్తుంది. అండ్ ఇన్నాళ్ళు ఇమాన్యుయల్కి ఓటేసిన వాళ్ళందరూ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్, జబర్దస్త్ లాంటి షోస్ని చూసి ఇష్టపడిన వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, నువ్వు ఎదురొడ్డి నిలబడయ్యా, నువ్వు కళ్యాణ్కైనా, డీమన్కైనా, తనుజకైనా, భరణికైనా ఎదురొడ్డి నిలబడు, స్ట్రాంగ్గా పాయింట్ ఫేస్ చెయ్యి, పాయింట్ ప్లేస్ చెయ్యి, ఎదుర్కొన్న మనిషిని ఫేస్ చెయ్యి, నువ్వు ఏదనుకుంటున్నావు అది గట్టిగా చెప్పు, ఆర్గ్యూ చెయ్యి, గొడవపడు, ఒక 2 రోజులు మాట్లాడడం మానేసేయి, ఒక స్ట్రాంగ్ పోరాటాన్ని నువ్వు అంతేగాని మంచి 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 ఇన్నాళ్ళు ఏమో దాని పేరేంటి నామినేషన్స్ రాకుండా భయపడ్డాడు. ఆ తర్వాత సిచ్యువేషన్ చూస్తేనేమో వచ్చినా కూడా నన్ను బయటికి తీసేయండి అంటాడు. ఎప్పుడెప్పుడు నామినేషన్ రాకుండా ఉంటావా అనుకుంటాడు. పవరస్త్ర వాడడం రాదు సరిగ్గా. ఇవన్నీ నెగిటివ్గా పడిపోయినాయి ఇమాన్యుయల్కి. టాస్క్ల విషయంలో కూడా వెనకడుగు వేస్తున్నాడు. డీమన్ ఏమో దూసుకుపోతున్నాడు. ఈరోజు నేను చూడండి, డీమన్ అసలు అంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించింది అతనిలో. బట్ గెలిచినందుకు అట్లా వచ్చింది అనుకోవచ్చు. బట్ అసలు ఒక సునామీలాగా ఆడేశాడు అబ్బా. అది ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ అయింది. అందుకని ఏమవుతుందంటే, ఒక పక్కేమో తనుజ ఒక స్టార్ విన్ అయింది, డీమన్ పవన్ ఇట్లా ఇవన్నీ విన్ అయ్యాడు. ఆ కామనర్స్ ఓట్లు నెమ్మదిగా కళ్యాణ్ నుంచి డీమన్కి షిఫ్ట్ అవుతున్నాయి. పిఆర్ కనుక కళ్యాణ్ లెవెల్లో ఉండుంటే ఇది డీమన్ వర్సెస్ కళ్యాణ్ వర్సెస్ తనూజ అయ్యేది. కానీ డీమన్ ఆ లెవెల్లో లేదు కాబట్టి పిఆర్, ఇది తనూజ వర్సెస్ కళ్యాణ్. ఆఫ్టర్ దట్ డీమన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా పైకి, ఎందుకంటే 22% ఆఫ్ ఓటింగ్ క్లియర్ కట్గా కనిపిస్తుంది డీమన్కి. ఈరోజు మొత్తం ఎట్లా ఉందంటే పొద్దున్నుంచి కళ్యాణ్, తనూజ, డీమన్ డామినేషన్ అట్లా నడుస్తూనే ఉంది. కళ్యాణ్దే నడుస్తుంది డామినేషన్. కానీ మైన్యూట్ పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ సెకండ్ డే ఓటింగ్లో 1%, మళ్ళీ తనూజకి డీమన్కి ఒక 4%. అంటే జనరల్గా 4% అనేది కూడా టైట్ అంటారు, ఇది నెక్ టు నెక్ అంటారు. 1% ఉంటే నెక్ టు నెక్, ఇదైతే 4%, 5% అట్లా ఉంటే టైట్ అంటారు అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్ నడుస్తుంది. ఇంకా 3 రోజులు ఉంది మనకి, బుధ, గురు, శుక్ర 3 రోజులు ఉంది. 3 రోజుల్లో ఎనీ బ్లడీ థింగ్ కెన్ హ్యాపెన్. అస్సలు మనం గెస్ చేయలేం, చెప్పలేం, ఏమైనా జరగచ్చు. కాబట్టి ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఓటేసుకుని, అందుకే అడుగుతున్నా, ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ తనూజ, ఓట్ ఫర్ డీమన్ పవన్, ఓట్ ఫర్ ఇమాన్యుయల్, ఓట్ ఫర్ సంజన. ఎవరో మీరు ఓటేస్తున్నారు లేదా వేయాలనుకుంటున్నారు అనేది, వేస్తే కరెక్ట్ అనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.